So, hi name, Gomda Reddy. I'm founder CEO to Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was sir, very important topic andi. So, MBBS manamu abroad ellalannappudu elanti points check chesukovali. What is the cross checking points ani? So, first, so many of the students asked about also sir, what is the eligibility? What is the abroad MBBS budget? అని అడుగుతున్నారు most of the students. సో సార్ మీకు ఎలిజిబిలిటీ వస్తుంది సార్. మనకి ఎలిజిబిలిటీ అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎలిజిబిలిటీ జస్ట్ మనకు వచ్చేసరికి ఇంటర్లో వచ్చేసరికి 50% ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మనకి జస్ట్ ఒక 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. 50% ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ యావరేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. తర్వాత నీట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఆ నీట్ క్వాలిఫికేషన్ అండ్ యావరేజ్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 130+, అదర్ క్యాస్ట్ వచ్చేసరికి 110+. యావరేజ్గా వాళ్ళకి వెళ్ళి వచ్చేసరికి ఒక 30+ మార్క్స్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. యావరేజ్గా వచ్చేసరికి ఒక 130+ మార్క్స్ వస్తే అందరూ ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-24 అనమాట. సో దట్ ఈస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎవరికైనా సరే ఒక 150 అనుకోండి, యావరేజ్గా ఒక 150 మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది. జస్ట్ ఎలిజిబిలిటీ ఆ రోజు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ అనేది మనకు అర్థమైపోతుంది. సో యావరేజ్ ఒక 150+ స్కోర్ వస్తే దట్ ఈస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే 110+ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఓసీ, ఎస్టీ ఎస్టీ బీసీ, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 130+, ఓసీ వాళ్ళకి 110+ రిమైనింగ్ అదర్ క్యాస్ట్ అనమాట. సో ఇంటర్లో సరికి 50% ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటే సరిపోతుంది. దట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్. దట్స్ ఇట్. అంత మించి ఇంకేం అవసరం లేదు. తర్వాత బడ్జెట్ వచ్చేసరికి సార్ మీరు కంట్రీ వైజ్ బడ్జెట్ వచ్చేసరికి యావరేజ్ బడ్జెట్ వచ్చేసరికి మీకు రష్యాకి వచ్చేసరికి 25 lakhs to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ఎవ్రీథింగ్. సో రష్యాకి వచ్చేసరికి ఒక 25 lakhs. ఒక కిర్గిస్తాన్కి వచ్చేసరికి ఒక 30 to 40 lakhs అవుతుందండి. 100% ఉంది, 30 to 40 lakhs. జార్జియా వాటంతా ఒక 40+ lakhs జార్జియా అవుతుంది. వియత్నాం అంతే ఒక 30+ lakhs. తర్వాత వచ్చేసరికి సెంట్రల్ అమెరికా ఒక 50 to 60 lakhs. ఇక యూకే, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనేది అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది లేదు. ఓకేనండి. సో కాబట్టి మీకు ఎందుకు రష్యా వస్తారు ఒక 25 to 30 lakhs లో బడ్జెట్ అయిపోతుందండి సార్. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ. అంటే సేమ్ లైక్ దిట్ ఇండియానే. రష్యా అంటే ఇండియా, ఇండియా అంటే రష్యా. సేమ్ బడ్జెట్, సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అయినా సరే ఇండియాలో ఎంత అవుతుందో రష్యాలో కూడా ఆల్మోస్ట్ అలా అంతే అవుతుంది. సో కొన్ని అక్కడ ఎక్కువ ఉంటాయి, కొన్ని మన దగ్గర తక్కువ ఉంటాయి. మీరు యావరేజ్గా మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అండి. సో ఎలాంటి చేంజెస్ ఉండవు, 1 రూపీ కూడా చేంజెస్ ఉండదు. సేమ్ లేదు. రష్యాలో ఎలా మన ఇండియాలో బడ్జెట్ ఒక మంత్లీ ఎంత అవుతుందో రష్యాలో కూడా ఎంత అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. దట్స్ ఇట్. కాబట్టి మీకు బడ్జెట్ వస్తే రష్యాలో 100% వచ్చి ట్యూషన్ ఫీజు అవ్వచ్చు, హాస్టల్ ఫీజు అవ్వచ్చు, మెస్ ఫీజు అవ్వచ్చు, వెరీ ఎకనామికల్గా ఉంటాయి. దట్ అది డెవలప్డ్ కంట్రీ. దాంతోపాటు సార్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అక్కడ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ అని. జస్ట్ మీకు అక్కడ జస్ట్ నీట్ క్వాలిఫై అయితే రష్యాలో, ఇక్కడ ఇండియాలో జస్ట్ నీట్ క్వాలిఫై అయితే మీకు ఇండియాలో సీట్ రావాలంటే కనీసం 1 కోటి నుంచి 2 కోట్లు పెట్టాలి. అదే రష్యాలో అనుకోండి జస్ట్ ఒక 20 to 30 lakhs పెడితే ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోతుంది ఎంబీబీఎస్. సో మీరు అనుకోవచ్చు 20 lakhs పెడితే మంచి కాలేజ్ రాదు. 100% అండి. మీకు ఇండియాలో వచ్చేసరికి రష్యాలో మీకు ఇండియాలో ఒక 600 మార్క్స్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే రష్యాలో 120 మార్క్స్ ఆర్ జస్ట్ క్వాలిఫై అయితే అంత మంచి యూనివర్సిటీస్ రష్యాలో అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అవన్నీ. సో కాబట్టి యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ ఎవరైనా రిజల్ట్ చూసుకోండి, చేసి పెట్టుకోండి. సో నేను చెప్పే జోక్ కాదండి. మీకు అప్పటి వరకు వచ్చేసరికి టైం ఉండదు. మీరు నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్, తర్వాత వచ్చేసరికి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అని వెయిట్ చేయొద్దు. సో జస్ట్ రిజల్ట్ చేసి పెట్టుకోండి, ఫర్దర్గా మీరు వెయిట్ చేయండి. దట్స్ ఇట్. ఆ అమౌంట్ రిజర్వేషన్ అమౌంట్ బేసిక్ అమౌంట్ 10,000 to 15,000 ఉంటుంది కాబట్టి అది మీరు కావాలంటే మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. మీకు ఇండియాలో సీట్ వస్తుంది 100% రిటర్న్ అవుతుంది. మీరు అప్పటి వరకు టైం తీసుకోవచ్చు, టైం ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ అప్పటిదాకా కౌన్సిలింగ్స్, రిజల్ట్స్ వెయిట్ చేస్తారనుకోండి, దర్ ఇస్ నో యూజ్ అనమాట. సో కాబట్టి మీకు బడ్జెట్ వచ్చేసరికి యావరేజ్ బడ్జెట్ రష్యాలో 25 to 30 lakhs అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఆల్ కంట్రీస్తో పోల్చుకుంటే 10 lakhs ఎక్స్ట్రా అవుతుంది మీరు ఏ కంట్రీ తీసుకున్నా. దట్ ఇంకో విషయం కూడా అండి, నాట్ ఓన్లీ ద బడ్జెట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కాదు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఆ డిగ్రీ అనేది రేపు ఎన్ఎంసీ రూల్స్, మన ఇండియా రూల్స్ పెట్టింది అనమాట. ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి ఏ కంట్రీ పెడితే ఆ కంట్రీ వెళ్ళి చదవడానికి లేదు. మన ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఎంబీబీఎస్ డ్యూరేషన్ అవ్వచ్చు, ఇంటర్న్షిప్ అవ్వచ్చు, తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, అన్ని నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఆ కంట్రీ ఫాలో అయితేనే అలాంటి కంట్రీలో చదవాలి. అలాంటి కంట్రీస్ కాబట్టి వేరే కంట్రీస్ చదివితే ఆ డిగ్రీ అనేది ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఆ రూల్స్ అనేది 100% అనేది మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్వాలిడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో, నాట్ ఓన్లీ ది ఇండియా. సో మీకు అప్పుడు ఇప్పుడు కాన్సిక్వెన్స్ ఇప్పుడు తెలియదు, ఫర్దర్గా కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇండియా ఎన్ఎంసీ రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దాన్నే ఫాలో అవుతున్నట్టు ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటే దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటాము.
సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చూసుకోవాలి. 3 పాయింట్స్ చూసుకొని అప్పుడు ఆ కంట్రీ ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే వీఆర్ ద బెస్ట్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోలేదు అనుకోండి, ఫర్దర్గా మీరు 1 or 2 years తర్వాత మీరు తీసుకున్న వేస్ట్. అది రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయినా, బడ్జెట్ ఎక్కువైపోయినా, మంచి యూనివర్సిటీ కాకపోయినా తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేరు, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అవి కూడా క్రాక్ చేయలేరు. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోతే మీరు ఏ ఇంటర్నేషనల్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేరు 100%. సో కాబట్టి అందుకని మంచి యూనివర్సిటీ, మంచి డెసిషన్ అనేది, రైట్ టైం రైట్ డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఎవరైనా రిసర్చ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. రష్యా రైట్ నో మంచి యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, బడ్జెట్ 25 to 30 lakhs పెట్టుకొని అది కూడా 6 yearsకి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్ వైజ్గా 10 installmentలో పే చేసుకోవచ్చు. అలాంటి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా రిసర్చ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.